దేవునికి ఆసక్తి కలిగించాలి మన పట్ల. మనం ఎందుకు కూడుకుంటున్నాము అనేది కూడా మనకు అవగతం అవ్వాలి. ఎందుకంటే మనం కూడుకోవాలి అనే ఉద్దేశం దేవునిది. సో మనల్ని మనం ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నామా లేదా, మన యొక్క ఆలోచనని సరిచూసుకుంటూ దేవుళ్ళకి వెళ్దాము. వాక్యము అనగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము. అవన్నీ ఆయనకు ఉపయోగమైనవి కాదు, ఆయనకు అనవసరం కూడా. కానీ అవన్నీ ఎవరికి ఇవ్వబడ్డాయి? మనుషులమైన మనకి. మనుషులమైన మనకి ఇవ్వబడ్డప్పుడు ఒకటి తీసేస్తాను, ఒకటి నాకు వద్దు, ఇంకో దాన్ని చూసుకుంటాను, ఇది నాకు ఇష్టం. అంటే ఎక్కువ క్రైస్తవుల్లో మనం చూస్తున్నది ఏంటంటే బ్లెస్సింగ్గా ఉన్నది వర్సెస్ని మనం బాగా హైక్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, మన ఒంటి మీద కూడా పెట్టుకుంటాం, ఈవెన్ క్రాస్ మోడల్లో పెట్టుకుంటాం, లేదంటే బయట మన ఏమని పెడతాం. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ గృహానికి అధిపతి దేవుడు, మరి నీకు అధిపతి ఎవరు కదా. ఇలా పరీక్షించుకోవాలి. పరీక్షించుకునే ప్రక్రియలో మనల్ని మనం బాగు చేసుకోవాలి. రోజు మనలో ఉన్న మాలిన్యం ఉంటుంది. ఈ లోక మాలిన్యము అంటకుండా మిమ్మల్ని కాపాడుకోవాలి అంటే మనం కంపల్సరిగా ఆయన ఎదుట అసెంబ్ల్ అవ్వాల్సిందే. మనల్ని మనం ప్రత్యక్షపరచుకోవాల్సిందే. మరి ఆ ప్రత్యక్షపరచుకోవాల్సిన ప్రక్రియలో నేను ఒక మాట తీసుకొని ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ వచనం చూద్దామండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేశాను. అక్కడ వరకు కాదండి. ఈ రాయితో ఉపయోగం ఏముంది, ఈ చెత్తతో ఉపయోగం ఏముంది, ఆ పురుగుతో ఉపయోగం ఏముంది అని మనం వాటిని హీనంగా కూడా చూస్తాం. నా తల వెంట్రుకతో కూడా చూస్తాం. మన పైగా మనల్ని ఎవరితో ఆర్గ్యూ అయినప్పుడు ఏం చెప్తాం తెలుసా, నువ్వు నా తల వెంట్రుకతో సమానం రా, నాన్న నీ తల వెంట్రుకలనే నేను లెక్క పెట్టుకుని ఉన్నాను. ఇది ఎవరి మాట? అవునా? దాని పని నిమిత్తం ఉండింది ఏదైనా. ఇక్కడ మొదలుకొని ఈ వేయింగ్ చేసుకునేది, దాని దగ్గర నుంచి ఇక్కడున్న ఇవి ఎందుకున్నాయో అనుకుంటాం. ప్రతిదీ మనల్ని రేపు మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, నువ్వు మాట్లాడిన ప్రతి దాని గురించి నా ఎదుట ప్రత్యక్షం అవ్వాలి కదా. అప్పుడు నువ్వు ఆర్గ్యూ కూడా చేస్తావని చెప్పింది బైబిల్. నీ వ్యాజ్యములో నువ్వు గెలుస్తావు ఇఫ్ ఇట్ ఈస్ అది గుడ్ థింగ్ అయితే అని బైబిల్ చెప్తుంది. ఇఫ్ బ్యాడ్ అయితే, ఆ బ్యాడ్ నువ్వు చేస్తున్నావన్నది తెలియకపోతే, తెలియజేసినా నువ్వు మారకపోతే, నీలో మూర్ఖత్వం పెరిగితే అప్పుడు ఏమని వ్యాజ్యం చేయగలవు? నీ వ్యాజ్యంలో ఏమని గెలవగలవు? ప్రతి వస్తువు దాని పని నిమిత్తమే అన్నప్పుడు నీ పని నీది చెయ్యాలి కదా, నా పని నేను చెయ్యాలి కదా. మనం విని వెళ్ళిపోయే వారంగా ఉండకూడదని. మీరేం వింటున్నారో జాగ్రత్తగా, అది పనే కదా. వినేసామైనా వచ్చేసాం, మా పని అయిపోయింది, జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? గైకుంటారు. నేనేం విన్నాను, ఈవిడేం చెప్పింది, అసలు ఇది వాక్య విరుద్ధమా, వాక్యానికి అనుకూలమా, నాకు నా ఆత్మ అభివృద్ధికి ఏమన్నా ఉపయోగపడుతుందా, నేను ఇక్కడికి రావడం వల్ల ఏంటి ఉపయోగం? కామన్గా ఎక్కడన్నా బయట మామూలుగా శరీరపరమైనటువంటి దేవుడి యొక్క ఆరాధనలు మనం చేసుకుంటున్నప్పుడు మనం మాట్లాడితే అట్లా తాకండి అనకండి. నేను హిందూ దేశంలో పుట్టాను, హిందూ దేవుళ్ళ మధ్య పెరుగున్నాను, అంటే హిందూ దేవుళ్ళు అని చెప్పుకున్న వారి మధ్య పెరుగున్నాను. వాళ్ళన్నిటి విషయాలు కనుక్కొని వాట్ ఈస్ ద రైట్ వే అని పరిశీలించి పరిశోధించి దినదినము అభివృద్ధి చేసుకుని ధైర్యంగా ఇక్కడ నిలబడి మీకు ఈయనే నిజమైన దేవుడు అని చెప్తున్నానంటే మనం రాంగ్ గా వెళ్ళిన వాళ్ళని అడ్వైజ్ చెయ్యాలా లేదా? సో ఆ ప్రక్రియలో భాగంగా అలాంటివి వస్తాయి, వచ్చి తీరుతాయి. దీన్ని ఏదో ఎవరినో విరసన అనుకోకుండా దేవుడు ఏం చెప్పాడు? ప్రతి వస్తువుకే
దాన్ని పని పెట్టేశాను నేను. నువ్వు వస్తువు కంటే శ్రేష్ఠుడు. ఈ మిగతా 84 లక్షల కంటే ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి, గ్రో పెరుగుతోంది కదా జీవరాశుల సంఖ్య. వాటి కంటే కూడా ఎవరు శ్రేష్ఠుడు? మనమే. ఎందుకు? మీరు వినేది గైకొనాలి. వివేచన రావాలి. ఆ వివేచన వచ్చే ప్రక్రియలో నిన్ను నువ్వు చెక్కుకోవాలి. ఎంతగా చెప్పుకోవాలంటే నిన్ను చూడగానే దేవుడు ఏమనాలంట? బళ అనాలంట. కానీ ఎవరినన్నా బళ అన్నట్టు ఉన్నారా? పరీక్షించుకోవడానికి ఉంటే యు ఆర్ గ్రేట్, మంచి గ్రీన్ జోన్ లో ఉన్నట్టే. లేవు కదా కాబట్టే దేవుడు మనల్ని నిన్ను నువ్వు వాక్యంతో కొట్టుకోరా అని చెప్తున్నాడు. పైగా ఆ మాట చెప్పి వస్తువు గురించి చెప్పి కింద సెకండ్ లైన్ లో ఏమన్నాడు చూడండి, నాశన దినము వరకు రక్తహీనత ఉన్నట్టు మనుషుల్లో భక్తిహీనత పెరిగిపోయింది. నాశన దినము వరకు మనుషులను, హూ ఇస్ దట్ మనుషులు? భక్తి లేని మనుషులు, భక్తి పేరు చెప్పుకొని రక్తిగా జీవితాన్ని గడుపుకుంటున్న ప్రజల మధ్య ఈ మాటను మనం ఎంతైనా చెప్పి తీరాలి. దేవుడు అంటే, దేవుడు యొక్క స్వభావం అంటే నేను వింటే నా కోరికను చేసేవాడు, ఆపద్ బాంధవుడు అనుకుని ఆపదల కొరకు మాత్రమే మొక్కుకునేవాడు కాదు, అవసరాల కొరకే అస్తిత్వాన్ని చూపించటం కాదు దైవత్వము అంటే నాకు జరిగినా జరగకపోయినా నీకు చేసిన వాడు, నీకు కావాల్సినవన్నీ నేను ఐ విల్ ప్రామిసింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అని నీకు చెప్పినప్పుడు ఒకవేళ అది జరగకపోతే అవ్వకపోతే నీలో అది నీకు నీ యొక్క పరిసరానికి అవసరం లేదు, అది నీకు తెలియదు. సో ఈ ప్రక్రియలో భాగంగా బల తీసుకుంటున్న మనము నిరాశతో ఏంటైనా నాకు అది ఇంకా జరగలేదు, అయినా చూసావా నేను వచ్చి నీ బలలో చేతులు వేస్తున్నాను, దట్ ఈజ్ మై ఫెయిత్. ఎవరితో చెప్తాం? దేవుడితో చెప్తాం. దేవుడు ఏమనుకుంటాడు? ఇప్పుడు ఆయన ఓర్పు దీర్ఘశాంతం అంటే ఏదైనా అన్యాయం చేస్తే కామన్ గా మనం రియాక్ట్ అయిపోతాం కదా. అసలు అన్యాయస్తుడు కాని వాడు ఎవరు? దేవుడు. ఆయన ఇంత మౌనంగా ఉంటే నువ్వు నేనంత ఆఫ్టర్ ఆల్ అన్యాయం భరించలేకపోతున్నాం ఆయన అంటావా? నాయన వారి మనసు మార్చండి. మనం ఉన్నదే భక్తిహీనుల కొరకు. వాళ్ళకి మార్చమని ఆయనకి మనం అర్పణ చేస్తూనే దాని ప్రక్రియలో భాగంగా బల్లలో చేతులు వేస్తూ, ఆయన నేను చేతులు వేస్తున్నాను, నాకు తెలియకుండా నా శరీరానికి ఏమన్నా, నా ఆలోచనలకు ఏమన్నా మాలిన్యం అంటి ఉండొచ్చు, నాకేం తెలిసినైనా నేను వెళ్ళే మార్గం కదా అది. నేను వెళ్తున్న మార్గం నేనేమనుకుంటాను? పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అంటాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే మనం 0 మార్క్స్ వస్తాయి. నేను అన్నిటికీ ఆశ చేశాను, గాడ్ అన్నిటికీ చేశాను. ధనం ఇచ్చావా? చాలా అన్నాను, కానీ ఆశ ఉంది, దురాశ కనపడుతుంది నాకు. అది వీళ్ళకి అలా ఇచ్చా నాకు ఇవ్వలేదేంటో నువ్వు అనుకుంటాను. నేను ఇంకొక ఆరోగ్యపరంగా ఏంటైనా వాళ్ళైతే హెల్తీగా ఉన్నారు, హ్యాపీఫుల్గా ఉన్నారు, కానీ నాకు అన్హెల్తీగా ఉన్నా. ఐఎమ్ ప్లేసింగ్ హియర్ యూ బికాస్ ఆఫ్ యూ నాయనా అని చెప్తాం. ఏంట్రా? ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ఆన్సర్ ఇదైతే ఏం చెప్తున్నావురా? నీకు ఇచ్చింది ఏంటిది? నువ్వు బతికుండడానికి ఏంటి? రెస్పిరేషన్. మన నాన్నగారు నేను చూస్తున్నప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ అంట, మాస్కులు, ఫిల్టర్లు, డస్ట్ నిండిపోయింది. కారణం ఏంటంటే పొల్యూషన్. ఎవరు చేశారు అది? కుక్క చేసిందా? కుక్కను ఎందుకు మరి బ్యాన్ చేసావు కదా? ప్రతి జీవికి హక్కు ఉంది. ఇంత తెలివిగా ఉండాలి. అయ్యో కుక్కకి అన్యాయం చేసావని ఒకళ్ళు, న్యాయం చేసావని ఒకళ్ళు. ఏది న్యాయం అన్యాయం నీకు తెలియాలంటే ఎవరు తెలివి ఉండాలి నీకు? ఈ హ్యూమన్ నాలెడ్జ్ సరిపోదు, అవ్వదు. ప్రతిదీ న్యాయంగా ఉండాలి అంటే నువ్వు దేవుని మాటతోనే ఉండాలి. భక్తిహీనులు కూడా అక్కడి వరకు ఉన్నారు. ఆ భక్తిహీనులు ఎక్కడి వరకు ఉన్నారంట? నాశన దినము వరకు వాళ్ళు ఉంటారు. మరి నాశన దినం వరకు భక్తిహీనులు ఉన్నారంటే భక్తి పరులు కూడా ఉండి తీరాలి కదా. అప్పుడే కదా ఫిల్టరేషన్ జరుగుద్ది. ఎంతవరకు పరిగెత్తు? నేను ఎన్ని కిలోమీటర్లే పరిగెత్తగలను, ఎంత దూరం నువ్వు జాగింగ్ చేయగలవు, ఎంత దూరం నీకు నువ్వు లిమిట్ పెట్టుకున్నావు. కానీ దేవుడు లిమిట్ అన్లిమిటెడ్. ఆయన అనంతుడు లిమిట్ నీకు పెట్టలా. ఎందుకంటే నువ్వు ఆయనలోని భాగానివి కాబట్టి. ఈ ప్రక్రియలో భాగంగా నువ్వు బల్లలో చేతులు వేస్తూ
నాయనా నేను సరి చేసుకుంటున్నా. ఎందుకంటే నేను నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. ఇంకను ఎంతగా ఆలోచిస్తున్నానంటే వాళ్ళు మారినా మారకపోయినా పర్లేదు, నేను మాత్రం ఎదుట భక్తిగా ఉన్నాను కదా అంటున్నాను. అది తప్పు నాయనా, నాకు తెలిసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన విషయంలో కానీ, నా రక్త సంబంధుల ప్రవర్తన విషయంలో కానీ నేను దుఃఖిస్తాను, ఉపవాసమే ఉంటాను. నువ్వు మాత్రం వాళ్ళు మార్చేయాలి, లేకపోతే నా రక్షణ వ్యర్థం కదా నాయన. ఇది పౌలు గారి బోధ. నా బంధువులు నా వాళ్ళే మారకపోతే నా రక్షణ వల్ల నాకేంటి నాయన ఉపయోగం? ప్లీజ్ జీవగ్రంథంలోంచి లిస్ట్ అవుట్ చేసే. ఈ విధంగా ఏమన్నా భక్తి చూపిస్తారా? లేకపోతే వాళ్ళు మారరన్నా నువ్వు ప్రార్థన చేయాలి, మీ భారం అంతా తీసుకొచ్చి కాపుల మీద పెట్టేస్తారు. ఇంట్లో ఎవరితో ఎక్కువ గడుపుతారండి? కుటుంబ సభ్యులు మీతోనే ఎక్కువ గడుపుతారా, లేకపోతే కాపుల గారితో గడుపుతారా, విశ్వాసంతో గడుపుతారా? ఎవరన్నా ప్రార్థన చేయమంటే నాకు బీపీ నాకు లేదు, బీపీ వేసుకోవాలనిపించింది. వీళ్ళు ఏం చేస్తారు? దేవుడితో అనుబంధం కలిగి ఉండరా? భక్తిని చూపించరు అసలు. నాయన నా రక్త సంబంధి, నా కన్నవారు, నా అనువారు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు మారకపోతే ఎలాగ నాయన? నాకు చూపించిన ఈ తెలివి, నువ్వు నాకు ఇచ్చిన ఈ జ్ఞానం వల్ల ఉపయోగం ఏమిటని ప్రార్థనలు ఏమైనా చేస్తున్నారా? అన్ని తీసుకొచ్చి పాస్టర్ గారు మా అబ్బాయి మాట వినట్లేదు. పాస్టర్ గారు తిరిగి మా బాల్యం నుండే వాడికి నేర్పాలి కదా, ఏం నేర్పావని అడిగితే నథింగ్. అయ్యా భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి, మరి నువ్వు వచ్చేంటి ఇలా చెప్తున్నావు అని తిరిగి రివర్స్ అయ్యి అడిగితే, ఆఫ్టర్ ఆల్ ఇక్కడున్న సంఘంలో ఉన్నటువంటి మీలాంటి స్వభావం కలిగిన వ్యక్తి, మిమ్మల్ని పాలిస్తున్నాను సంఘపరంగా అన్న వ్యక్తి క్వశ్చన్లు వేస్తే మీ దగ్గర ఆన్సర్ లేకపోతే, అవుటర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆ భగవంతుడు నిన్ను అడిగితే, నా జన్మ ఆఫ్టర్ ఆల్ తల్లిదండ్రుల కోరిక అంటావా? దుష్టమైన ఆలోచనలు కలిగి, ఎంత ప్రణాళిక కలిగి ఉంటే దేవుడిని నీ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఎంతగా నిన్ను ఆలోచించుకుంటే ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొని ఉంచుంటాడు. నా బిడ్డ నా కోసం నిలబడుతుంది అంత్య దినాల్లో. వాళ్ళ కుటుంబంలో వ్యతిరేకత ఉన్నా, రక్త సంబంధంలో వ్యతిరేకత ఉన్నా, డిగ్నిఫైడ్ గా శరీర బంధాలన్నిటినీ, శరీర కోరికలన్నిటినీ అణిచివేసుకొని నా కొరకు నిలబడుతుంది అని నీ తండ్రి అనుకుంటే కదా నువ్వు వచ్చావు. అలా నువ్వు డెసిషన్ తీసుకున్న ఆ వ్యక్తుల మీద నువ్వు అసూయ చూపించావు అనుకో, అలా బ్రతుకుతున్న వారి మీద నువ్వు కోపము క్రోధము పెట్టుకున్నారనుకోండి, ఏం చేసినట్టు? మీ నాశనానికి మీరే పొగ రగుల్చుకుంటున్నట్టు. అర్థమవుతుందా? నీతిగా బతుకుతున్న వారి వైపు అసూయ పడకండి, భయపడాలి. త్రాగుడు వదిలేశాడు, లోకపరమైనటువంటి వ్యసనాలన్నీ వదిలేశాడు, దేవుని కొరకే బ్రతుకుతున్నాడు. అతన్ని చూసి నువ్వు వనకాలా లేదా? మరి వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు, మాకు తక్కువ ఇచ్చావు, దేవుడిని ఏమన్నా నిందిస్తావా నువ్వు? సో అలాంటి మూర్ఖుల కోసం నీ భక్తి, నీ శ్రద్ధ మరింతగా పెరగాలి. భక్తిహీనులు నాశనం అయిపోయే వరకు వాళ్ళు ఉంటున్నప్పుడు భక్తులము అని చెప్పుకుంటున్న మనం కూడా వారి కొరకు ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఏం చెప్పారు? నీ శత్రువునైనా ప్రేమించాలి. ఈవెందో నువ్వు రాజులనో లేకపోతే అధికారులను కూడా తిట్టుకోకు. ఆకాశ పక్షులు ఎగిరే వెళ్ళి ఆయనకి సమాచారం అందజేస్తాయి. ఎవరి గురించి? తిట్టుకుంటున్న నీ గురించి. అర్థమవుతుందా? కాబట్టి వాని పని నిమిత్తము వస్తువులను కలగజేసిన దేవుడు ఇంకొక మాట అంటున్నాడు. 16వ వచనం చూడండి, ఇదే అధ్యాయంలో 16వ వచనం. అందుకే భక్తులమైన మనము ఏం సంపాదించుకోవాలి? అపరంజి అంటే మీకు అందరికి తెలుసు, గోల్డ్ రోడ్డు మీద పెరిగిపోతుంది, చాలా కూరగాయల రేట్లు పెరిగిపోతుంది, మమ్మ అంటూ వస్తాయి. కానీ గోల్డ్ రేటే పెరుగుతుందని ఎందుకు సెకండ్ టు సెకండ్ మనకి ఇస్తున్నారు? మనుషులకు ఆశ కాదు, దురాశ. తగితే కొనదు. ఏం చేస్తావు? తగ్గితే ఇది ఉండదు, నువ్వు పోతావు. కానీ అందుకే మీకు హింట్ ఇస్తున్నాడు దేవుడు. అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానాన్ని సంపాదించుకోగల ఇది శ్రేష్టమైనది. ఆయన గోల్డ్ శ్రేష్టం కదా. నా దగ్గరకు వస్తే నీ జ్ఞానం వస్తుంది. అర్థమవుతుందా? వ్యామోహం పోద్ది అంతే కదా. నేను పోతే నన్ను ఉంచుకుంటారా?
నేను తగిలించుకుంటానే బిగుసుకుపోతే నా శరీరానికి, నా ఏం కట్ చేసైనా పిక్కొని పోతారే ఈ సంబంధాలు. సో నేను దీన్ని సంపాదించుకుంటాను. ఏం సంపాదించుకుంటాను? అపరంజి కంటే జ్ఞానమును సంపాదించుకునుట ఎంతో శ్రేష్టము. వెండి, అప్పట్లోనే వెండికి డిమాండ్ ఉందంటే, ఇప్పుడు బాగా పెరిగిపోయింది కాబట్టి. వెండిని సంపాదించుకుంటే తెలివి సంపాదించుకుంటా మేలైంది, శ్రేష్టమైంది ఎత్తుకుంటున్నారా మీరు? మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి ఏమండి నాకు ఒక గ్రామ్ గోల్డ్ కొన్నారు అసలు మీరు అంటావా? అణుచుకోవడం. నీ యొక్క శరీర కోరిక మీకు తెలీదు. మీ శరీరం మీకు తెలియకుండానే మీకు ప్రమాదకారి. మీకు తెలియకుండానే మీ చేతనే ఎన్నో తప్పులు చేయిస్తుంది. అందుకే శరీరమే శత్రువు. మనం చిన్నప్పుడు ఏం చేస్తారు? నీ కోపమే అది ఎక్కడ నుండి అవుతుందో, బయట నుండి అవుతుందా ఏంటి? టోటల్ స్కానింగ్ చేసేది బైబిల్. ఈ టోటల్ స్కానింగ్ చేసిన బైబిల్ బాబోయ్ కోపం ఒకటే కదండి, అంతరేంద్రియాలన్నీ దరిద్రపట్టువే. ఇవి మనం ధరించుకున్నాం. ఒకసారి ఒక అవయవం అణిగిపోయింది అనుకోండి, ఈ కోరికొద్దులని ఇంకొక విధంగా బయటకు వస్తుంది. సో మిమ్మల్ని పరీక్షించుకునే విధానంలో అపరంజిని కోరుకుంటున్నావా, తెలివిని కోరుకుంటున్నావా, జ్ఞానం కోరుకుంటున్నావా, లేకపోతే వీటిని కోరుకుంటున్నావా? బల్లలో చేతులు వేస్తున్నా నేను. ఇక నుంచి ఈ లోక సంపాద్యము మీద నా దృష్టిని ఉంచకుండా జ్ఞానమైనది, తెలివైనది నేను కోరుకొని నన్ను నేను మరింతగా చెక్కుకునేలాగా నన్ను ఆశీర్వదించండి నాయన. ఇదిగో అందుకే బల్లలో చేతులు వేస్తున్నా. అదిగో ఆ చేపలో ఉన్నాయి చూడు, ఆ షెకిల్ తెచ్చి ఆయన ట్యాక్స్ కట్టే అన్నాడా? ఒక్క చేపలోనే షెకిల్ ఉందని తెలిసిన దేవుడికి కోట్లు దొరకవా? దొరకవా? ఎందుకని ఆయన చేర్చుకోలేదు చెప్పండి? ఏమంటే యేసుప్రభు నమ్మారు కదా మీరంతా, ఆయన ఫాలో అవుతున్నారు కదా, ఆయన ఫాలోవర్స్ అని చెప్పుకున్న ఆయనకి లాగా బ్రతకాలి కదా. ఫ్యానిజం చూపించే మనము, ఆయన అంటే నాకు చాలా అభిమానం అని చెప్పే మనము లోకపరంగా ఫ్యాన్స్ ఎలా బిహేవ్ చేస్తారు? వాళ్ళ హీరో హెయిర్ కట్, వాళ్ళ హీరో హెయిర్ స్టైల్, హీరోయిన్ ఎలా బిహేవ్ చేసింది, ఆ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ చేసే లోకస్తుల్లో నుంచే మనం వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రీస్తును పోలి నడుచుకోవాలి మనం. ఆ నడుచుకుంటున్న ప్రక్రియలో ఫిజికల్ యాక్టివిటీ, ఆయన చేసిన లోకపరమైన జీవన విధానం ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి, ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్. నాయనా నిన్ను వెంబడించేస్తా వచ్చి నాయన బిల్డింగ్ ఉందన్నాడా, నాన్న నక్కకి గొరినిచ్చాను, ఆ కసపక్షికి కూడా గూడునిచ్చాను. అంటే గూడునిచ్చాను అంటే గూడు కట్టుకున్నంత తెలివిని ఎవరిచ్చారు? దానికి లిమిట్ ఇచ్చాడు, దీనికి లిమిట్ ఇచ్చాడు. ఆయనకి లిమిట్ లేకపోయినా ఆయన జీరో లిమిట్ లో బతికాడండి. మనకు అవుతుందా అంటున్నాను. పరీక్షించుకుందాం, మనకు అవుతుందా? అవ్వదు. అందుకే శరీర కార్యాలు అని చెప్పింది బైబిల్. వాటిలో ప్రతి ఒక్క దానిలో దొరుకుతారు, ప్రతి ఒక్క దానిలో. అదేంటి మాకు అలా చెప్తారు? ఉంది, నేను చెప్పట్లేదు, బైబిలే చెప్పింది. అందుకే ఇదే అధ్యాయంలో 8వ వచనం చూడండి, ఏమంటాడు? 8వ వచనం, అన్యాయము చేత గొప్ప వచ్చుబడి, అంటే అసలు డబుల్ ప్రాఫిట్ అంట. అది దేని వల్ల వస్తుందంట? అది ఎప్పుడు వస్తుంది? నేను ఇది 5 రూపాయలు తెచ్చాను, దీన్ని 100 రూపాయలకి అమ్మితే బిజినెస్ అండి అంటారు. ఇది లోకం బిజినెస్ అండి అంటది. కానీ అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో ఇలా సాటిస్ఫై అవుతున్నాం మనం? లేదే. మళ్ళీ ఇక్కడ 0 మార్క్స్. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. 6వ వచనంలో కూడా ఏమంటాడు చూడండి, కృపా సత్యముల వలన దోషమునకు కృపా సత్యము. నాయనా ఇన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నాను కానీ నాకు ప్రాయశ్చిత్తం లేదా? నమ్ముకున్న నేనే తెలిసి తప్పు చేస్తున్నానేమో, తెలియకుండా నేను ధనాపేక్ష అనే విగ్రహారాధన నేను చేస్తున్నానేమో. నీ దృష్టిలో అది వ్యభిచారంతో సమానం నాయన, దయతో క్షమించండి. వస్తుంది నా దగ్గరికి ధనం అంటే నన్ను పరీక్షించడానికైనా అయి ఉంటది, లేకపోతే నువ్వు నన్ను మెచ్చైనా అయి ఉంటది. ఆ జ్ఞానం కావాలి అంటే నీ యొక్క జ్ఞానం నాతో మింగిల్ అవ్వాలి. నీ జ్ఞానాన్ని నా శరీరం డామినేట్ చేయాలి. అప్పుడే శరీర క్రియలను నెరవేర్చము. అందుకన్నాడు కృపా సత్యముల వల్ల దోషానికి ప్రాయశ్చిత్తం ఉంది. కృప అంటే క్రీస్తు ద్వారా వచ్చిందండి. ఆ క్రీస్తు ద్వారా వచ్చిందే ఆయనై ఉన్న సత్యము. చాలా మంది తండ్రి
తండ్రి యొక్క ప్రేమ అంటాం, క్రీస్తు వారి కృపను మర్చిపోతాం, పరిశుద్ధాత్మ సహవాసం అంట. ఈ కృప లేకపోతే వీళ్ళిద్దరు లేరండి మనకి. సో కృపకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి మనం. అందుకే అంటున్నాడు కృపా సత్యముల వల్ల దోషానికి ప్రాయశ్చిత్తం. అందుకే మీరు ఏం చేస్తారంటే మీ దోషానికి ప్రాయశ్చిత్తం అవ్వాలంటే ఆ ఉన్నవాడైన దేవుని ఎడల భయం ఉందా? ముందు భయం ఉందా? తర్వాతే భక్తి రావాలి. ముందు భక్తి వస్తే కుదరదు, ముందు భయమే ఉండాలి. ఎందుకంటే ఆయన సామాన్య ప్రజలు ఎస్టిమేట్ చేసిన దేవుడు కానే కాదు. ముందు భయభక్తులు కలిగి ఉండుట వలన నాయన ఇది చేయను, ఇది ఎవ్వరూ చేయలేరు, నీ అంతటి నువ్వు చేసుకోవాలి. దేవుని ఎడల భయభక్తులు వస్తే తప్ప నీలో చెడుతనము పోదు. నీ అంతటి నువ్వు డెసిషన్ తీసుకోకపోతే నీ లైఫ్ గురించి, ఎలా అయితే నీ లైఫ్ బాగోదో అలాగే దేవుని గురించి నువ్వు బాగుండాలి అంటే, నీలో చెడుతనం పోవాలి అంటే ముందు ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఇవి లేకుండా నువ్వు ఎన్ని చేసినా మాకు లేదా అనకండి. మన భక్తి వంశాచారము పారంపర్యాచారాలు అయిపోయింది. ఎందుకోతున్నావు గుడి కంటే మేము ఆదివారమేగా వెళ్ళేదంటున్నారు. ఏమండి, మేము అందరం ఆదివారం వెళ్తాం, కానీ మేము వెళ్ళే ఇంకా మిగతా రోజులు కూడా ఉన్నాయి. అది ధీటుగా చెప్పగలిగే వాళ్ళని చూపించండి క్రైస్తవం. మాకు ప్రతిరోజు ఆరాధనండి. మాకు ఊపిరి శ్వాస నిశ్వాసలు ఇస్తున్న ఆ భగవంతుడు మేము నిత్యము స్మరణకు తెచ్చుకోవాల్సిన అది అవసరం ఉంది. కానీ మేము అందరికీ అనుకూలమైన సమయం ఇదే అంటారా? లేకపోతే మీరు శుక్రవారాలు గురువారాలు ఎట్లా వెళ్తారు, మేము కూడా ఆదివారం వెళ్తారంటారా? జ్ఞానం లేదు, తెలివి లేదు మీకు. దేవుడు ఏమన్నాడు? నిష్కాపట్యముగా, పావురము వలె నిష్కాపట్యముగా, పాము వలె వివేకం. ఈనాటి క్రైస్తవులు, నేను ఎప్పుడు చెప్తాను, ఈనాటి క్రైస్తవుల్లో పోయింది లేనిది దేవుడు కోరుకుంది వివేకం. ఇప్పుడు బలలో మీరు చేతులు వేస్తున్నారు కదా తండ్రి, మేము వంశాచారంగా పారంపర్యాచారంగా మమ్మల్ని మేము పెట్టుకోము. అది నీకు నచ్చదు. నువ్వే నీ కుమారుడు వచ్చినప్పుడు శాస్త్రుల్ని పరిశీలిని చాలా ఘోరంగా వాళ్ళకి చెప్పాడు. అయినా వాళ్ళు వెనకన్నా పళ్ళు కొరుకున్నారు. కానీ నేను అలా ఉండను నాయన, నేను మారుతాను. నీకు ఇష్టం లేని ఆ వంశ పారంపర్య ఆచారాలు నేను చేయను. ఎవ్రీడే ఐ విల్ అలర్ట్. ఎందుకంటే ఆయన రాకడెప్పుడో, మరి మీ పోకడ నేను ఎప్పుడు పోతాను నాకు తెలుసా? ఇప్పుడు ఇలా చెప్పి పోయాను అనుకోండి, నేను నా మనసులో గర్వాంధురాలనై ఉన్నాను అనుకోండి, నేను వెళ్తాను పరలోకం ఎంత వాక్యం చెప్పి. సో మనల్ని అందుకే దేవుడు ఆయన ఇచ్చిన హింట్స్ అండి. పరలోకం ఎవరు తను తాను తగ్గించుకుంటాడో నేను హైలైట్ చేస్తావాడిని. మనల్ని మనం హైలైట్ చేసుకున్నాం అనుకో, తొక్కి అధమ పాతాళానికి దించుతాడు, గడ్డి మేపిస్తాడు రాజునైనా సరే. సో మిమ్మల్ని మీరు గర్వాంతులుగా కాకుండా మీ యొక్క ప్రవర్తనను మీరు జాగ్రత్తగా చూసుకుంటూ, నేను బల్లలో చేతులు వేస్తున్నాను తండ్రి, నా తప్పిదములన్నిటిని, నా బలహీనతలన్నీ. చాలా మంది అండి మనుషులు ఫరో ఎలా అయితే వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క మనసుల్ని అదిమి పట్టి ప్రయాసపడేలాగా మాటల చేత ప్రవర్తన చేత ఆయాసపరిచారో, అట్లాంటి ప్రవర్తన మనుషుల్లో చాలా చాలా దగ్గరగా చూస్తున్నాను నేను కూడా. ఒక క్రైస్తవులమైన మనము ఎదుట వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో భారం కాకూడదు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, మీరు ఒకరి భారాన్ని ఒకరిని భరించండి. భరిస్తున్నారు కదా అని వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెడితే వాళ్ళు తెలియకుండానే మూలుగుతారు. నేను మొన్న కూడా చెప్పాను, శరీరంలో మూలుగకపోతే ఆయన ప్రత్యక్షత నీకు రాదు. మీరు మూలిగేలా చెయ్యండి, ఆయన యొక్క ప్రత్యక్షత మరింత అధికమవుతుంది. కానీ భక్తిహీనులు నాశన దినం వరకు వెయిటింగ్ చెయ్యండి. అందుకే నేను లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తాను. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము అందరికీ తెలిసిన మాటే. 2వ వచనం. మీరు ఈ లోక మర్యాద ఏమిటండి? ఈ లోక మర్యాద ఏంటిది? ఏమండి, అందరూ చేస్తారు కదండి, అందరూ వెళ్ళిన రోడ్లో మనం వెళ్ళాలి కదండి. అయ్యో మీకు తెలీదు, ట్రెండ్ సెట్ చేసేవాడే క్రైస్తవుడు. మీరు ఏది లోకం అవునని అంటుందో ఖచ్చితంగా బైబిల్ ప్రకారం నో అనే ఉంటుంది. అందుకే అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. సో వాట్ ఏం చేయాలి? ఉత్తమం ఏంటి? శ్రేష్టమైనది ఏంటి? మేలైనది ఏంటి? ఆయన జ్ఞానం, సత్యవాక్యం కదా. ఉత్తమమైనది ఏంటో, అనుకూలం అంటే మాకు అనుకూలమా మనకు అనుకూలమా కాదు, ఆయనకి అనుకూలమైనది. ఆయనకి అనుకూలమయ్యేలాగా నిన్ను నువ్వు మార్చుకునేలాగా
కాడి మీరు ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమవ్వాలిలో నువ్వు అట్టసర మార్పులతో లోకమే ఒప్పుకోవట్లేదు ఎవరు పాసుడని. ఆల్మైటీ గాడ్ ఎలా ఒప్పుకుంటారు? సంపూర్ణమై ఉన్న దేవునికి ఇష్టం. చిత్తం అంటే ఇష్టం, చిత్తం ప్రభు అంటే ఇష్టం. దేవుని చిత్తం ఏదో పరీక్ష చేశారా లేదా? నేను నీ చిత్తం ఏంటి? అసలు ఏదన్నా లైఫ్ కి సంబంధించింది వదిలేయండి, ఆ లైఫ్ కి కాదు, ముందు ఆధ్యాత్మికంగా నేను నీకు అనుకూలమా కాదా, నీకు నేను ఇష్టమా కాదా, నీకు నేను ఉత్తమమైన దాన్ని చేస్తున్నానా లేదా పరీక్షించుకున్నారు ఎప్పుడన్నా? పరీక్షించి తెలుసుకోనున్నట్లు తెలుసుకోవాలి, పరీక్షించుకోవాలి, తెలుసుకోవాలి. పరీక్షించుకున్నాను తెలిసిందిలే కానీ నేను మాత్రం చెప్పను, నేను మాత్రం మారనంటావా? ఎవరు చేయలేరు. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి, ఇది వన్ డేలో అవ్వదు. మీ మనసు మారాలి. ఇది క్రైస్తవ్యం. మనసు మారితే గాని చెడుతనం పోదు. ఈ లోకంలో చాలా మంది సెక్షన్స్ పెట్టుకుంటున్నారు, ఏవో వస్తున్నాయి. ఏం చేసినా మనిషి మారుతున్నాడా? ఇంకా ఘోరంగా తయారవుతున్నాడు. మనిషి మారాలంటే భయభక్తులు ఉండాలి. ఎవరి పట్ల భయభక్తులు ఉండాలి? ఆ మహాదేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అది మనసు మార్చేస్తుంది. ఆ మనసు మారి రూపమే మారిపోతుంట. రూపాంతరం పొందండి. వల్ల తీసుకుంటున్న మీకు దేవుడు ఇస్తున్న ఈ చక్కని అనుకూలమైన సమయము మనల్ని మనం పరీక్షించుకోవడం. మనలో చాలా బలహీనతలు ఉన్నాయి. అది ఎదుటివాడు వేలెత్తి చూపించేంత వరకు క్రైస్తవులమైన మనం ఉండొద్దు. మనల్ని మనం పరీక్షించుకుందాం. మరింత ఉత్తమమైన దాన్ని, దేవునికి అనుకూలమైన దాన్ని మనం పొందేలాగా రూపాంతరం పొందుదాం. ఇటు ధన్యత దేవుడు మీకు అందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేము వెళ్ళే మార్గం మాకు చాలా ఇష్టమైంది అనుకుంటున్నాం. దానిలో ఏ తప్పు లేదనుకుంటున్నాం. నాయన, మేము వేషధారులు మేము దయతో క్షమించండి. మా మాట, మా తీరు, మా ప్రవర్తన, మా మనస్సు నీ కొరకు అనుకూలమయ్యేటట్లుగా మమ్మల్ని మేము మార్చుకోవడానికి నీ బిడ్డ ఏ విధంగా అయితే భూమి మీద బ్రతికి చూపించారు, ఆ పోలికలోనికి రమ్మన్న మీ యొక్క అభిష్టాన్ని నెరవేర్చే స్థితిలోనికి మమ్మల్ని తీసుకెళ్ళండి. ఇదిగో బలలో చేతులు వేస్తుంది. మా యొక్క ప్రతి అపరాధమును మీరు క్షమించేది. తెలియక చేసిన తప్పు తప్పే కనుకనైనా మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ పాదాల ఎదుట క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. ఇదిగో మరొక అవకాశం మా జీవితాల్లో కల్పించి మా ఆయుష్ను పొడిగించినందుకు మీకు స్థుతులు చెల్లించుకుంటూ తదుపరి కార్యక్రమం అంతా మీకే మహిమకరంగా జరిగించుకున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.